చూద్దాం. బెయిల్ షరతుల్ని జగన్ ఉల్లంఘించారంటూ సిబిఐ వేసిన పిటిషన్పై ఈ నెల 28న తీర్పు వెల్లడించనుంది సిబిఐ కోర్టు. జగన్ లండన్ పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే పనిచేయని ఫోన్ నంబర్ ఇచ్చారని సిబిఐ వాదించింది. మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని సిబిఐ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు ఈ నెల 28న తీర్పిస్తామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి సిబిఐ పిటిషన్ కు సంబంధించి ఈ నెల 28న తీర్పు చెప్తానని చెప్పి సిబిఐ కోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేయడంతో 15 రోజుల పాటు లండన్ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. అక్టోబర్ 11న లండన్ కు వెళ్లి 2 రోజుల క్రితమే జగన్ తిరిగి రావడం జరిగింది. కానీ లండన్ కు వెళ్లేటువంటి సమయంలో ఖచ్చితంగా సిబిఐ అధికారులకు అతని వ్యక్తిగతమైనటువంటి కాంటాక్ట్ నెంబర్ తో పాటు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈసారి లండన్ కు వెళ్ళినటువంటి సమయంలో తను పని చేయనటువంటి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం, తన వ్యక్తిగత నెంబర్ కాకుండా అన్నోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. 3 సార్లు కాల్ చేసినప్పటికీ కూడా జగన్ నెంబర్ పని చేయలేదు. కాబట్టి బెయిల్ షరతులు ఉల్లంఘించాడు. మరోవైపు విదేశీ పర్యటనకు అనుమతులు ఇచ్చేటువంటి సమయంలో కోర్టు ఏదైతే కొన్ని అనుమతులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు. కాబట్టి ఈసారి విదేశీ పర్యటనకు జగన్ కు అనుమతి ఇవ్వద్దు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సిబిఐ తన వాదనలో వినిపించడం జరిగింది. మరోవైపు ఇటు జగన్ తరపు న్యాయవాది కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యక్తిగతంగా మొబైల్ వాడాడని, తన సహాయకుడు కావచ్చు పిఏకి సంబంధించినటువంటి నెంబర్ మాత్రం మేము అందజేస్తున్నాం తప్ప తనకి మొబైల్ లేదనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును 28కి వాయిదా వేసింది. 28వ తారీఖున ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందో ఇంకా 6 రోజుల పాటు అతనికి విదేశీ పర్యటనకు అనుమతి ఉన్నప్పటికీ కూడా హుటాహుటిన ఇండియాకు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి. Right, Praveen. Thanks for the update.